చెప్పారు ట్యాన్ వస్తుంది అని. యెస్, ఎండకి స్కిన్ అనేది బర్న్ అయిపోతుంది. దానివల్ల ట్యాన్ అనేది వస్తుంటుంది. అలాగే ర్యాషెస్ కూడా మళ్ళీ మీరు మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్టా కాదా? సో ప్రతి ఒక్కరికి వింటర్ రాగానే వింటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సమ్మర్ రాగానే సమ్మర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిదీ కామన్ గా వచ్చేది ఏంటంటే స్కిన్ కేర్ ప్రాబ్లమ్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీరు అగ్రి ట్రైనింగ్ వెళ్ళండి, హెల్త్ ట్రైనింగ్ వెళ్ళండి, సిఎన్టీకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మిమ్మల్ని ఆనందంగా చూపించేది అవే కదా, కరెక్టా కాదా? సో కానీ చాలా మంది అవే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనము ఈ మనకి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్ ఏంటి అన్న దాని గురించి ఫస్ట్ చూద్దాం. రైట్? సో ఇప్పుడు నేను చెప్పేటన్ని కామన్ గా ప్రతి ఒక్కరికి, లేడీస్ కి, జెంట్స్ కి ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఎంటైర్ మన మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ ఇన్ సమ్మర్. సో నేను రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ ఇవండి. సో ఇక్కడ ఫేస్ కి కావచ్చు, బాడీకి కావచ్చు. బాడీకి కూడా మనకు చాలా చెమట పడుతూ ఉంటుంది. ఫేసే కాదు, మనం ఇంటర్నల్ గా మనం ఎంత ఫ్రెష్ గా ఉండగలిగితే మనం అంత పాజిటివ్ గా ఆ రోజంతా ఉండగలుగుతాం. కరెక్టే కాదా? సో కాబట్టి ఫేస్, అలాగే బాడీ, అలాగే ఇంటిమేట్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంటర్నల్ గా మన ప్రైవేట్ ఏరియా హైజీన్ గా ఉండడం సమ్మర్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఇక్కడ ఒక 9 ప్రోడక్ట్స్ మీ అందరికి సజెస్ట్ చేస్తున్నానండి. సో ఈ 9 ప్రోడక్ట్స్ కామన్ గా ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు, లేడీస్ అయినా జెంట్స్ అయినా అనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రోడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. అసలు ఈ 9 ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి, వేరే చాలా ఉన్నాయి కదా అని మీకు అందరికీ అవ్వచ్చు. బట్ మన దగ్గర చూడండి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి. 100 ప్రోడక్ట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్ వాడాలి, ఎప్పుడు ఏది వాడాలి అని. ఒక్కొక్కసారి ఏంటంటే మన స్కిన్ బట్టి, మనం సీజన్ బట్టి ప్రోడక్ట్స్ మార్చాల్సి వస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. అంటే ఏంటబ్బా ఇప్పుడు ఇది చెప్తున్నారు, నెక్స్ట్ అది చెప్తున్నారు అని కాదు. సో మన సీజన్ ను బట్టి మన స్కిన్ ప్రాబ్లం, మెయిన్ గా మన ఏరియాలో వాతావరణం ఎలా ఉంది, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క లాగా ఉంటుంది. మన సిటీని బట్టి, మన స్కిన్ ఆ వెదర్ ని బట్టి మనం ప్రోడక్ట్స్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఫాస్ట్ గా రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మా ఫ్రెండ్ వాడుతున్నారు, తను దుబాయ్ లో ఉంటారు, యూఎస్ లో ఉంటారు, తనకు బాగా మంచి రిజల్ట్ వచ్చింది, నేను అవే వాడతానంటే కుదరదు. సో మీ వాతావరణం ఎలా ఉంది మీ ఏరియాలో, అలాగే మీ వాటర్ ఎలా ఉన్నాయి మీ ఏరియాలో, సో దాన్ని బట్టే మీరు ప్రోడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పే ఈ 9 ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే కామన్ గా ప్రతి ఒక్కరికి ఎటువంటి క్లైమేట్ లో ఉండని వాళ్ళు, అంటే ఏ ఏరియాలోనే ఉండనివ్వండి, బట్ కామన్ గా లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే కామన్ గా ఈ 9 ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ ప్రోడక్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. అలాగే ఫేస్ వాష్. ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్ గా కనిపించాలంటే ఫస్ట్ మనకు ఫేస్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్టా కాదా? సో అది ఎందుకు అనేది ఫేషియల్ ఫోమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది 365 డేస్ ఏ స్కిన్ వాళ్ళైనా, ఏ 18 ఇయర్స్ అబ్బో ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ప్రతి ఒక్కరు చాలా ఫేర్ గా ఉండాలి, బ్యూటిఫుల్ గా కనిపించాలి అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోగలిగాను. సో ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్ కైనా హెల్ప్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ లో కంపల్సరీ మీ అందరి దగ్గర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది మీరు SPF 30 తీసుకుంటారా, 40 తీసుకుంటారా మీ ఇష్టం. బట్ ఏదో ఒక సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ మీ చేతిలో ఉండాలి. సో మీరు బ్యాగ్ లో పెట్టుకొని తిరగద్దు, మీ ఇంట్లోనే పెట్టుకోండి. సో దట్ ఇది ఏంటంటే మార్నింగ్ టైమే అప్లై చేసేది కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు అప్లై చేసుకొని బయటికి రావాలి. సో కాబట్టి సన్ స్క్రీన్ అనేది మీరు కంపల్సరీ క్యారీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ పెట్టాను. సో కాంపాక్ట్ పౌడర్ లో మా దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ గా పాల్ కాంపాక్ట్ అనేది పెట్టాను. ఇది కామన్ గా ఎటువంటి స్కిన్ టైప్ లేకుండా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే ఇంటిమేట్ హైజీన్, ప్రైవేట్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడానికి డ్యూ గార్డెన్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ కూడా పెట్టాను అనమాట. సో ఫోమింగ్ వాష్ అనేది 10 ఇయర్స్ అబో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు 10 ఇయర్స్ దాటితే చాలు. సో మనకి ఏంటంటే మార్నింగ్ బయటకు వెళ్తాము, నైట్ ఎప్పుడు ఇంటికి వస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనము బయట వాష్రూమ్స్ కి ప్రాపర్ గా వెళ్ళము. సో దాని వల్ల ఏమవుతుందంటే లోపల స్వెట్టింగ్ అనేది ఎక్కువగా అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. దానివల్ల ఇచ్చింగ్, ఇరిటేషన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని మనం తగ్గించుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ డైలీ 2 times ఫోమింగ్ వాష్ కంపల్సరీ వాడాలి. ఓకే రైట్?
సో నెక్స్ట్ బాడీ. సో ఫేస్ వరకు చెప్పాను, ఇంటిమేట్ వాష్ చెప్పాను. నెక్స్ట్ ఏంటి మనకి ఇంపార్టెంట్ బాడీ. సో బాడీకి ఏంటి అని అంటే బాడీ వాష్, హ్యాండ్ క్రీమ్, ఫేస్ అండ్ హ్యాండ్ క్రీమ్, అలాగే పర్ఫ్యూమ్ స్ప్రేస్ ఉన్నాయి మన దగ్గర, టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉంటేనే మీరు బాడీని అలాగే ఫేస్ ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము 1 by 1 ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో కావాలంటే ఇది ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్? సో ఓన్లీ సమ్మర్ లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, వీటితో బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అది కూడా మాట్లాడుకుందాం తర్వాత మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక నేను ఏవైతే చెప్పానో అవి ఇక్కడ ఇమేజెస్ రూపంలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఫేషియల్ ఫోమ్. ఇది కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. రైట్? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. సో చాలా మందికి ఏంటంటే ఫేషియల్ ఫోమ్ అంటే ఏంటి, ఎలా ఉంటది అని అడుగుతూ ఉంటారు. సో మీ దగ్గర ఇమేజెస్ లేకుండా, క్యాటలాగ్స్ లేకుండా ఉంటాయి కాబట్టి సో ఇలా ఫొటోస్ తీసుకుంటే ఇలా ఫోటో చూపించి ఇలా ఉంటుంది ఫేషియల్ ఫోమ్ అంటే, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అంటే ఇలా ఉంటుంది, సన్ స్క్రీన్ అంటే ఇలా ఉంటుంది, కాంపాక్ట్ పౌడర్ అంటే ఇలా ఉంటుంది, అలా మీరు చెప్పొచ్చు అనమాట. సో సమ్మర్ లో ఆల్ స్కిన్ టైప్స్ కి మీరు ఈ ప్రోడక్ట్స్ అనేది రికమెండ్ చేయొచ్చు అండి. సో ఇక్కడ ఈ 4 ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకున్నానంటే ప్రెసెంట్ మంత్, ఈ మంత్ లో మనకు ఇక్కడ మీరు కావాలంటే 5th ప్రోడక్ట్ ఇంటిమేట్ వాష్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, అది కూడా యాడ్ చేసుకోండి. సో దట్ ఈ మంత్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. వాట్ ఈస్ ద లాస్ట్ ప్రోడక్ట్? కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడర్ అండి లాస్ట్ 4th ప్రోడక్ట్, స్టెప్ 4 లో ఉండేది. సో ఈ కాంపాక్ట్ పౌడర్ ఏంటి అంటే మీరు మనకు షేడ్ తగ్గట్టు కాంపాక్ట్స్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేను జస్ట్ ఇమేజ్ కోసం అని ఇది పెట్టాను అంతే. ఓకేనా? సో ఇందులో ఇంటిమేట్ వాష్ కూడా యాడ్ చేయండి. టోటల్ 5 ప్రోడక్ట్స్ అవుతాయి. సో అది మీకు 180 రూపీస్ ఉంటుంది ఇంటిమేట్ వాష్. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు దాదాపుగా 3500, 550, 600 అవుతుంది. సో ఇంటిమేట్ వాష్ ఇక్కడ లేదు, మీరు ఇక్కడ ఇమేజ్ చూసి అనుకోవచ్చు 3460 ఉంది అని. ప్లస్ దీనికి ఒక 180 యాడ్ చేసుకోండి. సో అప్పుడు 3600 చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మంత్ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కస్టమర్ కి సజెస్ట్ చేస్తే వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేటట్లు ఉండాలి. ఒక ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు, కస్టమర్ కి రిజల్ట్ రాదు, మీకు అంత పీవీ రాదు. అదే మీరు ఒక కిట్ లాగా ఎవరికైనా ఇవ్వగలిగితే అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ ఆఫర్ ఉంది, స్పెషల్ ఆఫర్, బెడ్షీట్ ఆఫర్ ఉంది, అందరూ తీసుకోండి అంటే ఎలా తీసుకోవాలి? 3500 ఏం ఆర్డర్ పెట్టాలో చాలా మందికి తెలియదు. అటువంటి టైంలో మీరు ఇట్లా ప్రోడక్ట్స్ యూజ్ చేసుకున్నారు అనుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే ఫేషియల్ ఫోమ్, సన్ స్క్రీన్ అనేది మీకు 3500 బెడ్షీట్ ఆఫర్ లో యాడ్ అవ్వదు. కరెక్టా? అది నోట్ చేసుకోండి. మిగతా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అలాగే కాంపాక్ట్ పౌడర్ అనేది యాడ్ అయిపోతుంది. సో అలా మీకు ఏంటి అని అంటే, సో ఇలా మీరు 9th ప్రోడక్ట్. సో టాల్కమ్ పౌడర్ అండి. అందరూ శ్రద్ధగా వినండి, చాలాసేపు స్లైడ్ పెడుతున్నా నేను. సో మీరు డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ కనెక్ట్ అయిపోయి మళ్ళీ క్వశ్చన్ అడిగితే మళ్ళీ రిపీటెడ్ చేయాలంటే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, ఫ్లో అనేది మిస్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు కనెక్ట్ అవుతే 40 minutes ఎక్కడికి వెళ్ళాకండి, మిగతా వర్క్ అంతా పక్కన పెట్టి ట్రైనింగ్ వినండి. సో దట్ అప్పుడు మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, సో దట్ మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్? సో ఇలా ఏంటి అని అంటే బెడ్షీట్ ఆఫర్ నడుస్తుంది ప్రెసెంట్. సో ఐ హోప్ మీ అందరికి బెడ్షీట్ ఆఫర్ తెలుసు కదా, 3500 రూపీస్ మన మిస్టర్ ఆఫ్ మిలాన్ కానీ, SF9 కానీ, డ్యూ గార్డెన్ కానీ, వెలినో కానీ ఆర్డర్ పెట్టుకుంటే మీకు 3500 కి 1800 రూపీస్ వర్త్ డబుల్ బెడ్షీట్ మీకు 1 రూపీకి వస్తుంది. సో అలాంటి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి, రీపర్చేస్ స్కీమ్ ఆఫర్స్ ఉంటాయి, CNC ఉంటది. సో అలాంటివన్నీ మీకు హెల్ప్ అవుతుంది కదా. సో అడిషనల్ బెనిఫిట్స్ చూడండి, జస్ట్ ఇక్కడ కస్టమర్ కి మంచి స్కిన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ హెల్తీగా వాళ్ళ బాడీని, స్కిన్ ని మెయింటైన్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి అడిషనల్ గా మీరు రీపర్చేస్ స్కీమ్ ఆఫర్ ఇవ్వచ్చు, CNC ఇవ్వచ్చు, ఇంకా రిటైలర్ ప్రాఫిట్ ఇవ్వచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఓకే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా నేను ఎక్కువ కిట్ తీసుకోవడం వల్ల అనేది మీరు అక్కడ వాళ్ళకి చెప్పాలి. సో ఎప్పుడు కూడా సేల్స్ మైండెడ్ గా మాట్లాడకూడదు, కస్టమర్ కి ఏది అవసరమో
అడ్వైజర్ లాగా ఉండాలి. ఎప్పుడైతే మీరు అడ్వైస్ చేయగలిగి వాళ్ళని గైడెన్స్ చేయగలుగుతారో అప్పుడు మీ మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది. మీరు బిజినెస్ చేశారనుకోండి వాళ్ళ దగ్గర, సో నెగెటివ్ మైండెడ్‌తో ఫస్ట్ టైమ్ తీసుకుంటారు మొహమాటానికి. సెకండ్ టైమ్ మళ్ళీ తీసుకోరు. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు నెగెటివ్‌గా ఆలోచించుకోవడానికి. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రొడక్ట్ లోకి వెళ్ళిపోదాము. ఫేషియల్ ఫోమ్. ఫేషియల్ ఫోమ్ ఏంటి అంటే నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్ అన్నమాట. సో ఇది మీరు సమ్మర్‌లో బాగా హెల్ప్ అవుతుందండి. దీన్ని మీరు ఈ బాటిల్ కూడా క్యారీ చేయొచ్చు మీ బ్యాగ్స్‌లలో. సో ఎక్కడికైనా వన్ డే వర్క్‌షాప్స్‌కి అట్లా వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో కానీ, ఈవినింగ్ టైమ్‌లో కానీ చేసేసుకోవచ్చు దీన్ని తీసుకొని. సో జస్ట్ ఫేస్ మీద లిటిల్ బిట్ క్వాంటిటీ ఫోమ్ అనేది అప్లై చేసేసి డౌన్వర్డ్స్ నుంచి అప్పటికి నెక్ నుంచి ఫేస్ వరకు మొత్తం బాగా మసాజ్ చేసుకోవాలి. ఓకే. సో మసాజ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయిపోయి మన చర్మం మీద చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ లో నుంచి మొత్తం డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోయి ఫేస్ అనేది చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. చాలా స్కిన్ అనేది ఫ్రెష్ గా అలాగే నరిష్మెంట్ ఇస్తుంది. ఎక్కువ షైనింగ్ అవ్వకుండా, డ్రై అవ్వకుండా ఫేస్ అనేది ఎంత అవసరమో నేచురల్ గా స్కిన్ కనిపించేటట్లు చూపిస్తుంది అనమాట. సో అది ఫేషియల్ ఫోమ్ యొక్క స్పెషాలిటీ. సో కాబట్టి దీన్ని మీరు ఎక్సెప్ట్ పింపుల్స్ వాళ్ళు లైట్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ హెవీ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఈ ఫేషియల్ ఫోమ్ వాడకూడదు. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వండి వాళ్ళకి. లేదంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ రికమెండ్ చేయండి. ఓకే. ఇది మనకు ఫేషియల్ ఫోమ్ యొక్క స్పెషాలిటీ. అందుకే దీన్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ద బెస్ట్ క్రీమ్ అని చెప్పాలి మన వెస్టీజ్ లో. SF9 లో స్పెషల్లీ ఒక కింగ్ అనమాట. అన్ని ప్రోడక్ట్స్ కి ఒక కింగ్ ఏంటి అంటే 100% చెప్తాను బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. సో ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ వాడొచ్చు, లేడీస్ అండ్ జెంట్స్ వాడొచ్చు. నాట్ ఓన్లీ టానింగ్ ఏ కాదు, ట్యాన్ రిమూవ్ చేయడమే కాదు, పిగ్మెంటేషన్ రిమూవ్ చేస్తుంది, డల్ స్కిన్ రిమూవ్ చేస్తుంది, మన ఒరిజినల్ స్కిన్ టోన్. చాలా మంది అంటూ ఉంటారు, మేడం నేను చాలా ఫేర్ కావాలి, నేనేం వాడాలి అని. సో ఫేర్ కావాలి అని అంటే మనకు ఒరిజినల్ స్కిన్ టోన్ మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్నైతే మనం మార్చుకోలేం. కానీ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది పుట్టినప్పటికీ ఇప్పటికీ. సో కాబట్టి మన ఒరిజినల్ స్కిన్ టోన్ అనేది మన చేతి బ్రెస్ట్ మీద ఉంటుంది, లేదంటే మన ఛాతీ భాగంలో ఉంటుంది. అక్కడ మీరు చెక్ చేసుకుంటే ఒరిజినల్ స్కిన్ టోన్ కనిపిస్తుంది. ఆ ఒరిజినల్ స్కిన్ టోన్ కి రావడానికి కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాలి అంటే ఓపిక ఉండాలి. ఎందుకంటే అది స్లోగా పని చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్ గా రిజల్ట్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్స్టెంట్ గా 1 డేలో 2 డేస్ లో మీకు రిజల్ట్ అయితే అస్సలు కనిపించదు. ఓకే. బికాస్ ఇది స్కిన్ సెల్స్ నుంచి వర్క్ చేస్తుంది. ఇంటర్నల్ గా ఉన్న 3 లేయర్స్ నుంచి పనిచేసి మీకు డీటాక్సిఫై చేసి స్కిన్ ని మల్టీ యాక్షన్ ఫార్ములా అన్నమాట. ఇందులో మల్టిపుల్ వేస్ లో మీకు హెల్ప్ అవుతుంది. దుమ్ము ధూళి బయట ఉన్న ఫ్రీ రాడికల్స్ నుంచి మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట. ఓకే. సో ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది, చాలా జెల్ బేస్డ్ ఉంటుంది. ఇది అప్లై చేసినప్పుడు బాగా మసాజ్ చేయాలి. మీరు మసాజ్ చేయకుండా నార్మల్ క్రీమ్స్ లాగా అప్లై చేస్తే జిడ్డుగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం బాగా మసాజ్ చేసుకోండి. డే మొత్తం మీకు స్కిన్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఇది అప్లై చేసిన వెంటనే కంపల్సరీ మనము సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో మనకు సన్ స్క్రీన్ అంటే SPF 30 ఉంది, 40 ఉంది. SPF 30 అంటే ఏంటి? సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 40+ అంటే ఏంటి? SPF 30 కూడా ఉంది మన దగ్గర. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30+ అంటే 1 SPF = 10 minutes. ఓకే. SPF 40+ అంటే 400 minutes. అంటే మనం ఎప్పుడైతే అప్లై చేసుకొని ఎండలో బయటకు వెళ్తామో మనకు దాదాపుగా 400 minutes అన్నమాట. అంటే దాదాపుగా మీకు 5 to 6 hours ప్రొటెక్షన్ ఇస్తుంది ఎండలో మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. ఓకే. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్లీ SPF 40+ అవైలబుల్ ఉంటే స్టాక్ మటుకు తప్పకుండా 2-3 క్రీమ్స్ అయితే తీసి పెట్టుకోండి. బికాజ్ ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, నాన్ గ్రీజీ ఉంటుంది. మీకు డే మొత్తం అంటే దాదాపుగా 5 hours అంటే మనం అంతసేపు కంటే ఎక్కువసేపు బయట తిరగం. వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మనం ల్యాప్టాప్ చూస్తూ ఉంటాము, మొబైల్ చూస్తుంటాం, టీవీ చూస్తుంటాం. లేడీస్ అనుకో కిచెన్ లో వంట చేస్తూ ఉంటారు, రేడియేషన్ పడుతూనే ఉంటుంది. సో దాని నుంచి మనకు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ అనేది మస్ట్. సన్ స్క్రీన్ డైరెక్ట్ గా ఎప్పుడు అప్లై చేయకూడదు.
ఫస్ట్ ఏదైనా క్రీమ్ అప్లై చేసి దాని మీద అప్లై చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఎండలో బయటకెళ్ళేటప్పుడు మీరు సపోజ్ 10:30కి మీటింగ్ ఉంది. మీరు 10 కల్లా బయటకెళ్ళాలి. సో అట్లీస్ట్ 9:45, 9:30 కల్లా మీ ఫేస్ రెడీ అయిపోయి ఉండాలి. ఎందుకంటే సన్ స్క్రీన్ అప్లై చేసి అది స్కిన్ లోకి అబ్జర్వ్ చేయడానికి 15 to 20 మినిట్స్ పడుతుంది. సో కాబట్టి మీరు అప్లై చేసి వెంటనే బయటకెళ్ళారనుకోండి, చర్మం అంతా అది అబ్జర్వ్ అయి ఉండదు. ఎండలో బయటకెళ్ళేసరికి స్కిన్ అంతా నల్లగా కనిపిస్తుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, మేడం సన్ స్క్రీన్ వాడాను, స్కిన్ అంతా డార్క్ అయిపోయింది మేడం ఇంకా 2 days కి అంటూ ఉంటారు. అందుకే ప్రాబ్లం అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి సో కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేస్తే మినిమం 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత మీరు ఎండలో బయటకు వెళ్ళాలి. అప్పుడే మీ స్కిన్ అనేది ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే SPF 40+. ప్లస్ అంటే ఏంటి, 40+ వాడాలనే అలా కాదు. సో హార్మ్ఫుల్, మనకు ఎండలో UVA, UVB అని రేస్ ఉంటాయి, అల్ట్రావైలెట్, ఏజింగ్, అల్ట్రావైలెట్, బర్నింగ్. అటువంటి హార్మ్ఫుల్ కిరణాలను కూడా మన స్కిన్ మీదకి రాకుండా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ట్యానింగ్ అవ్వకుండా, సన్ బర్న్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది SPF 40+. సో ఇలా మీకు ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, ఎప్పుడైతే మనము ఎలాంటి క్రీమ్స్ వాడామనుకోండి దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వదు కదా. ఎందుకంటే ఇందులో స్పెషాలిటీ మార్ష్మల్లా అలాగే ఆలివ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో స్కిన్ ని బ్యాలెన్స్ చేసి మనకు స్కిన్ ని ఫ్రెష్ గా, షైన్ ఫ్రీ ఫ్రెష్ ఇవ్వడానికి, ఎక్కువ అంటే మరీ జిడ్డుగా కనిపించకుండా, ఎక్కువ షైనింగ్ లేకుండా నార్మల్ లుక్ న్యాచురల్ గా కనిపించడానికి మనకి అష్యూ న్యాచురల్ ప్రోడక్ట్ అనేది హెల్ప్ అవుతుందండి. ఇది అవైలబుల్ లేకుంటే SPF 30 అయినా తీసుకోండి. బట్ ఏదో ఒక సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఈ సమ్మర్ మొత్తం యూజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. దీని యొక్క స్పెషాలిటీ SPF 40+ అనేది 365 days వాడచ్చు. మీరు వింటర్ లో కూడా అప్లై చేసుకోవచ్చు, సమ్మర్ లో అప్లై చేసుకోవచ్చు, రైనీ సీజన్ లో అప్లై చేసుకోవచ్చు. ఏ సీజన్ అప్లై చేసినా కూడా ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే రైట్. సో ఇప్పుడు అర్థమైందా, ఫస్ట్ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసుకోవాలి. ఫేషియల్ ఫోమ్ ఆర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఆర్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, మూడింట్లో ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని మీరు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకోండి. సో 18 years అబోవ్ ఉన్న వాళ్ళు, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ సన్ స్క్రీన్. ఈ మూడు కూడా మనకు స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ సమ్మర్ లో మీ ఫేస్ కి మీరు వాడాల్సిన ప్రోడక్ట్. ఈ 3 ప్రోడక్ట్స్ డైలీ మార్నింగ్ అప్లై చేయండి. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసుకోండి, మళ్ళీ బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకోండి. సో ఇలా డైలీ 2 times, మార్నింగ్ మర్చిపోయినా ఈవినింగ్ కంపల్సరీ మీరు ఫేషియల్ ఫోమ్ కానీ ఫేస్ వాష్ కానీ ఏదైతే వాడతారో అది వాడి బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేయండి. ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి మార్నింగ్ కంటే నైట్ ఏమో 1000 times ఎక్స్ట్రా మీకు బాగా మంచి రిజల్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫాస్ట్ గా రిజల్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేసేది నైట్ టైం మాత్రమే. సో నైట్ టైం ఎందుకంటే మనం నిద్రపోతాము, ఎలాంటి వర్క్ చేయము, రిలాక్సేషన్ అవుతాం కాబట్టి స్కిన్ మీద బాగా ప్రోడక్ట్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మార్నింగ్ నైట్ 2 times తప్పకుండా వాడండి. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మినిమం 18 years అబోవ్ ఉండాలి. ఫేషియల్ ఫోమ్ 15+ ఉండాలి. సన్ స్క్రీన్ అట్లీస్ట్ 10 years అబోవ్ ఉండాలి. ఓకేనా అండి. ఈ 3 ప్రోడక్ట్స్ ఏజ్ అనేది అర్థమైంది కదా. సో లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు. ఇట్స్ యూనిసెక్స్ ప్రోడక్ట్స్ అన్నమాట, రైట్. సో నెక్స్ట్ నేను ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాను, పాల్ కాంపాక్ట్. సో పాల్ కాంపాక్ట్ ప్లేస్ లో మీరు నార్మల్ గా మన దగ్గర స్కిన్ టోన్ కి తగ్గట్టు షేడ్స్ ఉన్నాయి కదా కాంపాక్ట్ పౌడర్స్, అవైనా తీసుకోవచ్చండి. సో ఈ కాంపాక్ట్ పౌడర్ ఏంటి అంటే, ఒకవేళ మీ దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటే నెక్స్ట్ మంత్ స్టాక్ వచ్చేస్తుంది. సో స్కిన్ మీద ఆ పొల్యూట్స్ అనేది, అంటే దుమ్ము ధూళి చర్మం మీదకి వెళ్ళకుండా ఈ పౌడర్ అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక కవచం లాగా హెల్ప్ చేస్తుంది. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, విటమిన్ E ఉంటుంది కాబట్టి ఇందులో. అలాగే మన స్కిన్ కి ఇందులో SPF కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్రతి కాంపాక్ట్ లో కూడా SPF ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. లేడీస్ కి అయితే ఫౌండేషన్స్ లో కూడా మన దగ్గర SPF ఉంటుంది. సో ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది చూడండి. మన స్కిన్ మొత్తం డ్యామేజ్ అవ్వకుండా, మీరు ఎంత అంటే ఎటువంటి వాతావరణంలో వెళ్ళినా సరే మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి మన వెస్టీస్ ఇలాంటి మంచి అద్భుతమైన ప్రోడక్ట్స్ తీసుకుని రావడం జరిగింది. సో సన్ స్క్రీన్ అప్లై చేసిన వెంటనే మీరు ఇక్కడ కావాలంటే కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేడీస్ మేకప్ చేసుకోవాలనుకుంటే ప్రైమర్ అప్లై చేయండి. ప్రైమర్ అప్లై చేసి దానిపైన కాంపాక్ట్ వేసుకోండి. సో దట్ ఎక్కువ సేపు మీకు ఫేస్ అనేది చాలా ఫ్రెష్ గా 4-5 hours కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ జెంట్స్ కూడా అప్లై చేయాలనుకుంటే ప్రైమర్ 1 day వర్క్ షాప్స్ కి వెళ్ళే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దట్ మీ ఫేస్ అనేది ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటుంది.
సో ఎక్కువసేపు కాంపాక్ట్ అనేది ఫేస్ మీద పోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనము 5 ప్రోడక్ట్స్ కూడా ఒక కిట్ లాగా తయారు చేసుకోవచ్చు. సో అలాగే బాడీ ప్రొడక్ట్స్ అంటే కాంపాక్ట్ కోడ్ ఏంటంటే మీ ఇష్టం అండి, మీ స్కిన్ టోన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది మీ ఫేర్ స్కిన్ అయితే 001 సెలెక్ట్ చేసుకోండి, మీడియం స్కిన్ టోన్ అయితే 002 సెలెక్ట్ చేసుకోండి, మీడియం టు డార్క్ స్కిన్ అయితే 003 సెలెక్ట్ చేసుకోండి, పాల్ కాంపాక్ట్ ఒకవేళ స్టాక్ ఉంటే 007 కాంపాక్ట్ కూడా. ఓకే, సో ఏదైనా పర్వాలేదు, అన్ని దాంట్లో SPF అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. రైట్, ఫేస్ కి అర్థమైంది కదా. నెక్స్ట్ బాడీ. సో బాడీకి వచ్చేస్తే బాడీ వాష్, ఒకవేళ బాడీ వాష్ అవైలబుల్ ఉంటే బాడీ వాష్ తీసుకోండి. అలాగే హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్. సో మన దగ్గర బాడీ క్రీమ్ అవైలబుల్ ఉంటే బాడీ క్రీమ్ తీసుకోండి. సో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత బాడీ వాష్ అనేది మీకు ఆప్షన్ అండి, మీరు సోప్ తో స్నానం చేయొచ్చు, లేదంటే బాడీ వాష్ తో స్నానం చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర స్టాక్ లేకపోతే మీరు లక్షణంగా సోప్ తో మన ప్రోడక్ట్ యూజ్ చేసుకోండి. ఫేస్ వరకు ఫేస్ వాష్ వాడి మొత్తం బాడీకి సోప్ అనేది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మొత్తం టవల్ తో తుడిచేసుకొని బాడీ అంతా బాడీ క్రీమ్ అప్లై చేసుకోండి. సో దట్ మంచి స్మెల్ వస్తుంది, అలాగే చెమట అనేది ఎక్కువగా మీద పడకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే. మన దగ్గర పర్ఫ్యూమ్ స్ప్రే, పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్ స్ప్రే ఉన్నాయి. సో ఇవేంటంటే మీరు ఈజీగా ప్యాంట్ జాబ్ లో పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. సో ఎప్పుడు మీ దగ్గర చెమట స్మెల్ వస్తే అప్పుడు మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే మన దగ్గర టాల్కమ్ పౌడర్ ఉంది. సో టాల్కమ్ పౌడర్ అనేది మీరు ఒకవేళ బాడీ మీద అప్లై చేసుకోండి. టాల్కమ్ పౌడర్ అనేది ఫేస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, బాడీకి. సో మన బాడీ ప్రొటెక్ట్ చేయడానికి మనకు టాల్కమ్ పౌడర్ హెల్ప్ అవుతుంది, ఫేస్ ని ప్రొటెక్ట్ చేయడానికి కాంపాక్ట్ పౌడర్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే రైట్, సో ఇలా మనము బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ 4 ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఫైనల్ గా ఇంటిమేట్ హైజీన్ అంటే డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. ఇది చాలా మస్ట్ ప్రోడక్ట్ అండి, ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఖచ్చితంగా ఉండాలి ఇది. మీరు ఎలాగైతే ఎవ్రీ మంత్ కాఫీ పొడి, టీ పొడి, రైస్ బ్రాండ్ ఆయిల్ ఎలాగైతే ఆర్డర్ పెట్టుకుంటారో మై డియర్ ఫ్రెండ్స్, సోప్స్ ఎలా అయితే ఆర్డర్ పెట్టుకుంటారో, షాంపూస్ ఎలా ఆర్డర్ పెట్టుకుంటారో, ఇంటిమేట్ హైజీన్ కూడా తప్పకుండా వాడండి. ఎందుకంటే ఇంటర్నల్ గా మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ఇంటిమేట్ ఏరియాస్. సో చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు, బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడో మార్నింగ్ వెళ్తారు, ఎక్కడెక్కడో వాష్రూమ్ కి వెళ్ళిపోతారు, ప్రాపర్ గా వాష్ చేసుకోరు. సో దాని వల్ల ఏమవుతుందంటే మీకే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, బ్యాడ్ స్మెల్ రావడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాలి. అవసరమా అండి? సో 180 రూపీస్ ఖర్చు పెడితే మన వెస్టీజ్ లో హ్యాపీగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కరెక్టా? సో ఎందుకంటే ఇది సోప్ ఫ్రీ, అంటే నురుగు రూపంలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటది కాబట్టి మనకు pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంటిమేట్ ఏరియా జనరల్ గా 3.7 ±0.5 అనేది నార్మల్ బాడీకి సంబంధించింది. ఇది కొంచెం సైంటిఫిక్ గా, సో మీరు ఆ వర్డ్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మన ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఫీమేల్ కి మేల్ కి ఇద్దరికి కూడా అవసరము pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. సో కాబట్టి ఈ ఇంటిమేట్ వాష్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇంకా సీబక్తాన్, బ్లూబెర్రీ, చమ్మల్, ఫ్లవర్ ఎక్స్ట్రాస్ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎలా వాడాలంటే జస్ట్ కొంచెం నురుగు అనేది బాటిల్ షేక్ చేయండి, నురుగు తీసుకోండి, ప్రైవేట్ ఏరియాస్ లో అప్లై చేయండి, ఒక 1 minute మసాజ్ చేయండి, 1 to 2 minutes మసాజ్ చేసి వెళ్ళేసి తర్వాత అప్లై చేసేసి 2 minutes మసాజ్ చేసి తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు సోప్ పెట్టి వాష్ చేయకూడదు, ఓన్లీ ఇంటిమేట్ వాష్ మాత్రమే వాడాలి. సో వాడేసి తర్వాత మీరు మామూలుగా రొటీన్ గా స్నానం చేసుకోవచ్చు. సో ఇలా మీరు డైలీ 2 times, మార్నింగ్ ఒకసారి, నైట్ టైం ఒకసారి, బిఫోర్ స్లీపింగ్ ఒకసారి, మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఒకసారి, ఇలా 2 times చేయండి. ఎవ్రీడే మీకు ఫేస్ మీ ఇంటర్నల్ గా ఇంటిమేట్ ఏరియా ఫ్రెష్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. వాజినల్ ఇన్ఫెక్షన్స్ రావు, హైజీన్ గా ఉండొచ్చు. వాజినా హైజీన్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇరిటేషన్, ఇచ్చింగ్, బ్యాడ్ స్మెల్ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తప్పకుండా వాడాలి. ఓకేనండి, సో ఇలా మనకు ఈ సమ్మర్ లో
ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ అవుతాయి, రైట్? సో ఈ ప్రోడక్ట్స్ తో మీరు బిజినెస్ కూడా పెంచుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే, ఓకే, ఇది నా ఈమెయిల్ ఐడి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్లైడ్ చూపించాను కదా, ఎంఆర్పి, డిపి, పివి. సో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ గా 73, 71 కాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటా. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనగానే చాలా మంది చాలా కాస్ట్లీ అంటారు. సో కాస్ట్లీ అంటే బయట కంపేర్ తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్స్ చాలా చీప్ అండి. ఎందుకంటే నేను 15 years ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. బయట ఇంటర్నేషనల్ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి వచ్చాను. పిగ్మెంటేషన్ కి ఒక కిట్ తీసుకోవాలంటే మినిమం ఓల్డ్ కంపెనీస్ లో నాకు 10,000 చార్జ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే మన దగ్గర జస్ట్ 2,200, ఒక 4,000 ఖర్చు పెట్టేస్తే పిగ్మెంటేషన్ కిట్ వచ్చేస్తుంది. 5,000 పెట్టేసుకుంటే దాదాపుగా ఒక 2-3 months యూజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్. బికాస్ అంత అఫోర్డబుల్ ప్రైస్ లో మీకు వెస్టేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఇట్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాబట్టి, రైట్? ఎగ్జాంపుల్, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోండి. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కాస్ట్ ఎంఆర్పి 2,500. 18+ వాళ్ళే వాడాలండి. 12 years నుంచి 18 years మధ్యలో ఉన్న వాళ్ళకి మీరు కావాలంటే అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్ ఇవ్వచ్చు. అష్యూర్ న్యాచురల్ డే క్రీమ్ స్టాక్ అవైలబుల్ ఉంటే అది ఇచ్చేసేయండి, లేదంటే అష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇచ్చేసేయండి. ఓకే, బిలో 18 years. అబౌవ్ 18 అయితేనే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, ఎంఆర్పి 2,500. చాలా మంది ఏంటంటే ఎంఆర్పికి డిపికి డిఫరెన్స్ ఎప్పుడు చూసుకోరు. 300 రూపీస్ మీకు అక్కడే డిస్కౌంట్ వస్తుంది. ఎంఆర్పి 2,500 ఉంటే డిపి 2,200 ఉంటుంది. 300 రూపీస్ అక్కడే ప్రాఫిట్ కనిపిస్తుందా లేదా? అది మీరు ఎందుకు ఆలోచించారు? ఎప్పుడు ఎవరికి చెప్పరు కదా అసలు డిఫరెన్స్ గురించి. నెక్స్ట్ అలాగే మీకు పీవీ చూడండి, ఇక్కడ 73 పీవీ వస్తుంది. 73 పీవీ అంటే ఆలోచించండి, ఒక ఇద్దరికి రికమెండ్ చేయగలిగితే చాలు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, సిఎన్సీ కంప్లీట్ అయిపోతుంది. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపుగా 3 months యూజ్ చేసుకోవచ్చు, కరెక్టా? సో 3 months అనేది మనం ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. సో 1 month ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది కూడా మీకు రీపర్చేస్ స్కీమ్ బెనిఫిట్ లో వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఒక కాంపాక్ట్ తీసుకోండి చాలు. అందులో మీరు ఒక ఇంటిమేట్ వాష్ యాడ్ చేయండి. 3 products తీసుకున్నా కూడా మీకు దాదాపు 3,500 అయిపోతుంది. బెడ్షీట్ 1,800 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ మీకు 1 రూపీకి వచ్చేస్తుంది. 3,500 రూపీస్ మీరు అక్కడ డిపి ప్రైస్ పెడుతున్నారు. 1,800 రూపీస్ రిటర్న్ లో వచ్చేస్తుందా? కరెక్టా కాదా? మళ్ళీ మీకు సిఎన్సీ వస్తుంది. సో ఇక్కడ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చూడండి, 2,200 మేడం, ఎంత కాస్ట్లీ అంటారు. పర్ డే మనం 2 times యూజ్ చేస్తే నెలకి 30 రోజులు 60 సార్లు యూజ్ చేస్తాం. 3 నెలలకి 180 times యూజ్ చేస్తాం, కరెక్టా కాదా? సో ఇక్కడ చూస్తే 2,200 డివైడెడ్ బై 180 ఎంత చెప్పండి? అంటే ఒక క్రీమ్ ని మనం 180 times యూజ్ చేసుకోవచ్చు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే. టిపి ప్రైస్ 2,200. చెప్పండి ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి. 2,200 డివైడెడ్ బై 180. 2,200 డివైడెడ్ బై 180. 12.22 అంటే 12 రూపీస్ 22 పైసా పడుతుంది, కరెక్టా కాదా? అంటే ఒక పూటకి 12 రూపీస్, 2 సార్లు యూజ్ చేస్తే 24 రూపీస్ 48 పైసా పడుతుంది. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, మనం బయట ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు బయట టిఫిన్ చేసి వెళ్ళాలన్నా కూడా మినిమం ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకోవాలన్నా 30 రూపీస్. తింటాము, మళ్ళీ ఒక 3-4 hours కి ఆకలి అయిపోతుంది, కరెక్టా కాదా? ఒక టీ తాగాలన్నా 12 రూపీస్ ఖర్చు పెట్టాలి. తాగుతాం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి టీ తాగుతాం. సో ఇలా 3 hours కి 1 hour కి మనము 24 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఖర్చు పెడతాము మన ఆకలి తినడానికి. అలాంటిది మన స్కిన్ హెల్తీగా బ్యూటిఫుల్ గా కనిపించి మన బిజినెస్ ని పెంచుకోవడానికి ఉపయోగపడే ప్రోడక్ట్ కోసం 24 hours కి మీరు 24 రూపీస్ ఖర్చు పెట్టలేరా? ఆలోచించండి. ఎవరైతే కాస్ట్లీ అని ఫీల్ అవుతున్నారో ఒక్కసారి నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ట్రై చేసి చూడండి. ఐఎమ్ షూర్ అవుట్ ఆఫ్ 10, 5-6 people ఎవరైతే వద్దన్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తారు మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడానికి. ఇలా మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కొత్త డిస్ట్రిబ్యూటర్స్ మీ దగ్గరకు వస్తే ఈ మంత్ ఫాస్ట్ డేట్ అవ్వు, బ్రాంజ్ డైరెక్టర్ అవ్వు అంటే వాళ్ళు భయపడిపోతారు. ఎలా అవ్వాలి, ఏ విధంగా అవ్వాలి? ఒక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చాలండి మొత్తం వాళ్ళ దిశ మార్చడానికి. ఒక ఫేస్ వాష్, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, 2 చాలు. 2 products మీద ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే నేను బ్యూటీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాను. అదే మీరు
వాళ్ళకి ఒక సోపు, ఒక రైస్ బ్రాండ్ ఆయిల్, ఒక టీ పౌడర్ ఇచ్చారనుకోండి, అలా ఎన్ని అమ్ముతారు? 100 పీవీ అవ్వదు. అదే మీరు ప్రీమియం ఎక్కువగా ఉన్న పీవీ మీద ఫోకస్ చేయగలిగితే, సో దానివల్ల ఏమవుతుందంటే పీవీ తొందరగా వచ్చేస్తది. ఓ 2 ప్రొడక్ట్సే కదా! 2 ప్రొడక్ట్స్‌తో ఇంత బిజినెస్ చేయొచ్చా? అనే విధంగా మీరు తీసుకొని రావాలి కానీ, అమ్మో! ఇంత ప్రొడక్టా? కాస్ట్‌లీనా? అనే ఉద్దేశ్యం రానీయకుండా చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచించండి. ఏదైనా కూడా మీ మైండ్ సెట్ మీద ఉంది. మీరు పాజిటివ్‌గా ఆలోచించి నేను చేయగలుగుతానంటే ఏదైనా చేయగలుగుతారు. మీరు అదేముందిలే అంత కష్టము అనుకుంటే ఏది చేయలేరు. కరెక్టా? ఆలోచించండి. 2 ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఒక కాంపాక్ట్ పౌడర్ యాడ్ చేయండి. ఒక ఇంటిమేట్ వాష్ యాడ్ చేయండి. ఎంత అవుతది? ఆల్‌మోస్ట్ 3000 రూపీస్. 3000 సీఎన్‌సి 100 పీవీ కంప్లీట్ చేయొచ్చు. సో మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్‌కి షేర్ చేయమని చెప్పండి. ప్రొడక్ట్ ఎలా ఉందో చూపించమని చెప్పండి. డెమో చేయమని చెప్పండి. అలా ఇలా సర్కిల్‌ని పెంచుకుంటూ పోతే 1 మంత్‌లో మీరు బ్రాంజ్ కాదు క్రౌన్ కూడా అయిపోవచ్చు. ఆల్రెడీ మన తెలంగాణలో చేసి చూపించారు. 12 డేస్‌లో క్రౌన్ డైరెక్టర్ అవ్వడం, 15 డేస్‌లో క్రౌన్ డైరెక్టర్ అవ్వడం, 1 మంత్‌లో యూసీడీ అవ్వడం కూడా చూసాను నేను. బెంగుళూరులో 1 మంత్‌లో కూడా చాలా చాలా టైటిల్స్ వచ్చిన వాళ్ళున్నారు. హై లెవెల్ టైటిల్స్. సో ఏదైనా పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు పాజిటివ్‌గా ఆలోచించి బిజినెస్ మైండెడ్‌గా ఆలోచిస్తే బిజినెస్ రాదు. దయచేసి మీరు ఒక అడ్వైజర్ లాగా, గైడర్ లాగా ఉండాలి. అప్పుడే మీ బిజినెస్ అనేది పెరుగుతుంది. పాజిటివ్ ఆలోచించండి. కస్టమర్‌కి ఏది అవసరమో అదే చెప్పండి. ఎక్కువగా చెప్పొద్దు, మరి తక్కువగా చెప్పొద్దు. కంప్లీట్‌గా చెప్పండి. ముందే భయపడొద్దు. అమ్మో! 3500 రూపీసా? కాదు. 3500 రూపీస్ ఎలా? ఏ విధంగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఏ విధంగా కన్విన్స్ చేయాలి? ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అప్పుడే మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా మాట్లాడగలుగుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా మనము 2 ప్రొడక్ట్స్ కాదు, 3 ప్రొడక్ట్స్, 1 ప్రొడక్ట్‌తో కూడా మీరు మిరాకిల్ అనేది క్రియేట్ చేయొచ్చు. రైట్? సో ఈ విధంగా మీరు బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ మంత్ బెడ్‌షీట్ ఆఫర్ ఉంది. సో కాబట్టి ఇలాంటి స్పెషల్ ఆఫర్స్‌ని అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి బెనిఫిట్స్ వల్ల మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రైట్? యెస్. మంగుమచ్చలు ఉపయోగపడతాయండి. ఈ పిగ్మెంటేషన్ కిట్ నేను ఏదైతే ఇందాక చెప్పానో అవన్నీ కూడా రైట్? సో ఈ విధంగా ఏంటి అనంటే మనము మీ ఆలోచన విధానం ఉండాలి. మనం ఆలోచించే విధానం 2 ప్రొడక్ట్స్ అయినా, 3 ప్రొడక్ట్స్ అయినా, 1 ప్రొడక్ట్స్ అయినా ఏదైనా చేయొచ్చు. మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో మీ ప్రొడక్ట్ ఇది మన ప్రొడక్ట్. కరెక్ట్? మీరు ఒక కంపెనీ ఒక అంబాసిడర్ లాంటి వాళ్ళు. కరెక్టా కాదా? కంపెనీ మేమేమో ట్రైనింగ్ ఇస్తాం. ఫీల్డ్‌కెళ్ళి రియల్‌గా మాట్లాడేది మీరు. ఫీల్డ్‌కెళ్ళి మాట్లాడి వాళ్ళకి ప్రొడక్ట్ ప్రమోట్ చేసేది మీరు. సో యూ ఆర్ లైక్ ఏ బ్రాండ్ అంబాసిడర్. అలా ఉండాలి. ఓకే. షాప్ పర్సన్ వెళ్ళి ఒక ఫేస్ వాష్ ఇవ్వచ్చు. మీరెళ్ళి ఫేస్ వాష్ ఇవ్వచ్చు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? ఆలోచించండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం అట్లా మెయింటైన్ చేయాలి. సో కాబట్టి వెరీ సింపుల్ పాజిటివ్‌గా ఆలోచించండి. కస్టమర్‌కి ఏది అవసరమో అలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. మీరు ఏది మాట్లాడినా కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. అర్థమయ్యేటట్లు మాట్లాడండి. సో దట్ ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. రైట్? ఓకే. సో ఇలా బొల్లి మచ్చలకి మన దగ్గర ప్రొడక్ట్స్ లేవండి. సో ఈ రోజు మన స్కిన్ కేర్ సమ్మర్ గురించి మాట్లాడాను. సమ్మర్‌లో మన స్కిన్‌ని రొటీన్ చేసుకోవడానికి. సో కాబట్టి నేను చెప్పినట్లు కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. 100% కాదు 1000% మీ స్కిన్‌ని మీరు హెల్తీగా పెట్టుకోవచ్చు. సో మీరు ఆటోమేటిక్‌గా మీ స్కిన్ టెక్స్చర్ కూడా మారిపోతుంది. మీ స్కిన్ కూడా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. సో దట్ 10 మందికి మీరు రియల్ ఎగ్జాంపుల్ అవ్వాలి. రైట్? సో ఇలా మీరు ఏదైతే కిట్ ఆర్డర్ పెట్టుకుంటారో అదే కిట్ తీసుకెళ్ళి మీరు కస్టమర్స్‌కి డెమో చూపించండి. అట్లా మీరు ఒక కిట్‌తో 1000 కాదు లాక్స్ ఆఫ్ కిట్స్ తయారు చేసుకోవచ్చు. సో దీంతో పాటు చెప్పండి రీపర్చేస్ స్కీమ్ ఆఫర్ ఉంటుంది. సీఎన్సీ ఒకవేళ అయిపోయింది కాబట్టి మనకు ఆఫ్టర్ సీఎన్సీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కదా! దానికి సీఎన్సీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఆఫ్టర్ సీఎన్సీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో వాళ్ళకి చూపించండి బెనిఫిట్స్. నెక్స్ట్ అలాగే మనకు V20 ఆఫర్ నడుస్తుంది. సో ఆఫర్ కూడా